ఇది ఇట్లా ఉంటేగా కుల గణనపై బీజేపీ బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం వెంటనే ఆపకపోతే ప్రజల్లోకి వెళ్లి ఎండగడతామంటున్నారు ప్రొఫెసర్లు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాల్సింది పోయి వ్యతిరేకిస్తారా? ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు. కుల గణనను వ్యతిరేకించే వారు దేశ ద్రోహులు అంటున్నారు ప్రొఫెసర్ మురళీ మనోహర్. కుల గణనను అడ్డుకుంటే అభివృద్ధిని అడ్డుకున్నట్లే అంటున్నారు ప్రొఫెసర్ సింహాద్రి. కూడా రిటైర్డ్ ప్రొఫెసర్లు వీళ్ళందరూ కూడా బీసీ ప్రొఫెసర్లు. నిజంగా కూడా యాక్చువల్గా ఏంటంటే కుల గణనపై బీజేపీ బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందంటే వాస్తవం నిన్ననే మనం తిరుమల మాట్లాడాడు. ఎందుకంటే కావాలని చెప్పేసి అట్లా చేస్తూ ఉన్నారు. అవును కానీ వాడు దొరికిండు వాడు అది పేరు చెప్తారు కదా మనోడు, అదేది ఎవరు ఇట్లా వాళ్ళెవరు వీళ్ళెవరు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పంపించిండా, పంపిస్తే ఆయననే రమ్మనకపోయినా ఈ లంగ కథలను పడ్డా ఉన్నాడు కదా, ఆ డీటెయిల్స్ చెప్తాం పట్టరు. ఆయన ఎట్లనంటే ఇది రాధికా థియేటర్ ఉంటుంది కదా, ఈసీఎల్ దగ్గర రాధికా థియేటర్ ఉంటుంది కదా, రాధికా థియేటర్ ఆయన పేరు మహేందర్ రెడ్డి మనోడు. ఇక్కడ ఉన్నది కదా ఈ కథ, ఈ మనోడు మహేందర్ రెడ్డి. ఇక అట్లెట్లయితుంది ఇట్లెట్లయితుంది అని చెప్పేసి ఇవన్నీ కథలు పడ్డాడు. ఈయన అదేంటి బీజేపీ లీడర్ ఏదనంట, మరి లీడర్ రావా లేకపోతే ఏదో తెలియదు కానీ సింధూర్ కాలనీ అనేది మహేందర్ రెడ్డి మనోడి పేరు. ఇది సింధూర్ కాలనీలో ఉంటాడు. ఇది సాకేత్ టవర్స్ ఉంటాయి కదా కాప్రా దగ్గర, అంటే దమ్మాయి కూడా పోతుంటే కాప్రా దగ్గర సాకేత్ టవర్స్ ఉంటాయి కదా, ఆ పక్కన సింధూర్ కాలనీలో ఉంటాడట మనోడు. ఇక ఇవన్నీ వేసేసి ఇట్లా వీడియో తీపిచ్చేసి ఆమె వస్తే, అరే ఇన్వినేటర్లు వచ్చినప్పుడు వాళ్ళకి నీకు ఇష్టమంటే వివరాలు చెప్పు, లేకపోతే సపరేట్ మూసుకొని కూర్చోవాలి. ఇష్టం వచ్చినట్టుగా ఇట్లా తప్పుడు ప్రచారం. ఎందుకంటే కులగణన చేస్తే ఇక్కడ బీసీలకు మంచి జరుగుతుంది అని చెప్పేసి ఇటువంటి కథలు పడుతున్నట్టు కొంతమంది ఇటువంటి లెక్కలు చేస్తున్నారు. నెంబర్ కూడా ఉన్నాయి, అవసరమేమో ఇంకా. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.